ప్రైజ్లాడండి అందరికీ. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న స్థితిలో కాల్సినటువంటి దేవుని వందనంలో నీకు స్తోత్రాలండి. ఆయన ప్రభా వాక్యం ఇచ్చుండగా మా హృదయంలో తట్టమని అడుగుచున్నాను ప్రభా. వాక్యం ఎడల నిర్ణయమును విధేయతను కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిలబడేవారు మీరు కానీ మాట్లాడేవాడు మేమని చెప్పిన దేవా నీకు వందనములు నాయన ప్రభా. వాక్యంలో మర్మములు తెలుసుకుని మేము దాని ద్వారా అనుసరించి నడుచుకుని భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమె కీర్తనలు 6 మొదటి నుంచి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. ఏంటది? యెహోవా కోపము చేత. దేవుడు కోపమిస్తే మనం ఏమన్నా చేయగలమంటారా? దేవుడు కోపమిస్తే మనము ఒక్క నిమిషము కూడా ఉండలేము భూమి మీద. ఆయన ఉగ్రత మనలను క్షీణింపకుండా దేవుడు మనలను కాచి కాపాడుతున్నాడు. కోపం ఉండొచ్చు, కానీ ఎంతవరకు? ఉదయకాలం నుంచి సాయంకాలం లోపు మన కోపము చల్లారిపోవాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే దేవుడు ఏం చేయాలి? దేవుని ఉగ్రత అంతకంటే భయంకరంగా ఉంటుందని చెప్పుచున్నాడు. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. ఏంటది? యెహోవా నేను క్షీణించి ఉన్నాను. మనము ఈ లోకంలో చాలా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, చాలా మంది వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తట్టుకుని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని అడగాలి. మనము దేవునికి ఎదురుగా నిలబడి ఏమీ చేయలేము. ఆయనకి వ్యతిరేకంగా ఉండి మనం ఏది కూడా చేయము. మనం శక్తి కావాలన్నా ఏది కావాలన్నా దేవుని మాత్రమే అడగాలి. మనం దేవుని అడుగుతున్నాం. మనం ఇక్కడ ప్రార్థనకు వచ్చాం. ఎంతసేత వచ్చాం? ఎన్నో అవసరతలతో ఎన్నో బాధలతో వచ్చి ఉన్నాం. కానీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని ఎక్కడెక్కడో కూర్చుని ఊసులాడుకునే కంటే దేవుని సన్నిధిలో కూర్చుని ఈ టయాన్ని ఒక 2 నిమిషాలు మనము 2 మాటలు మాట్లాడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంట్లో అయినా సరే బైబిల్ తీసుకుని చదువుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎముకలకి కాదు, మన హృదయానికి, మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మానేసి ఏం చేస్తామని కొంచెం బాధ కలిగేసరికి పక్కింటికి వెళ్ళా ఏది వెళ్ళా ఈ బాధను వెల్లడించుకుంటాం. వెల్లడించుకున్నప్పుడు అది ఏం చేస్తారు? అది మనం చెప్పింది మానేసి వాళ్ళకి నచ్చింది ఇంకొక రకంగానే. ఆ మాటల కంటే ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టమని చెప్పుచున్నాడు. ఒక దినము గడుపుట కంటే 1000 దినముల శ్రేష్టమని చెప్పుచున్నాడు. అలాంటిది మానేసి మనం ఏం చేస్తున్నాం? ఈ లోకపు వైపు మాత్రమే పరుగులు తీస్తున్నాం, ఈ లోకపు వైపు మాత్రమే చూస్తున్నాం. కానీ దేవుని వైపు చూసేవారు ఎవరున్నారు? ఎవరన్నా కూడా లేదు. ఆయన ఉగ్రత మన మీదకి వస్తే మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. మనకి ఎముకలకి శక్తి కావాలన్నా దేవునినే అడగాలి. మనకి ఇంట్లో అవసరతలకైనా దేవునినే అడగాలి. దేవునిని బాగు చేయమని కూడా దేవునిని మాత్రమే. దేవునికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆయనకి చాటు మరుగైనది కూడా ఏదీ లేదు. నా ప్రాణము బహుగా ఆదరించుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? ఏంటంటే మన ప్రాణము చాలా బహుగా అదురుచున్నది. అంటే దేవుని ఎడల మన ప్రాణము బహుగా అదురుచున్నదా, లేకపోతే మనకు నచ్చిన దానితో అదురుచున్నదంటారా? దేవుని వాక్యమునకు మనము లోబడి ఉండాలని నా ప్రాణము అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు నన్ను కరుణింపక ఎందువని. దేవుడు కరుణ కటాక్షములు లేకపోతే మనము వాక్యమును కాదు కదా ఇక్కడ కూడా నిలబడే శక్తి మనకి ఉండదు. దేవుని కాపుదల, దేవుని దయ ఉండబట్టే మనని బట్టి మనం ఏమి చేయాలి? మనం ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాము. ఎలా ప్రార్థన చేస్తున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం ప్రార్థన చేసినంతనే విశ్వాసం వచ్చేది. విశ్వాసం మనలో ఉండాలి. దేవుని ఎలా ప్రార్థించాలి, ఎలా ఉండాలి అనేది విశ్వాసంతో ప్రార్థన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. యెహోవా ఎంతవరకు కరుణింపకుందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. అంటే ఎక్కడి నుంచి విడిపించమని అడగాలి దేవుడిని? శ్రమల నుంచి, ఇబ్బంది నుంచి, కష్టాల నుంచి. కానీ నేను ఎంత ప్రార్థన చేసేస్తున్నానే, అయినా సరే దేవుడు నన్ను ఎందుకని ఇలా చేస్తున్నాను. కానీ ప్రార్థన అంటే నామకార్థం ప్రార్థన కాదు, అది హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. అది మానేసి నామకార్థంగా ప్రార్థన చేసేసి దేవుడు నన్ను ఎందుకనే ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఉదయం సాయంకాలం ప్రార్థన చేసేస్తున్నానే, అయినా సరే నన్ను ఎందుకు కరుణింపుకున్నావు అని అడుగుట కంటే హృదయపూర్వకంతో అడగమన్నాడు. విరిగి నలిగిన మనసుతో అడగమన్నాడు దేవుడు. అంతేగాని నామకార్థంగా కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. ఎంతో వినయంతో విధేయత కలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసి మనం వదిలేసుకోవడం కాదండి. మనకి ఏది కావాలన్నా దేవుని మాత్రమే అడుగుతాము. ప్రతి ఒక్కటి కూడా మన ప్రాణమునకేంటి, మనకి శక్తి ఏంటి? దేనినైనా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను చూసుంటాం మనం ఇప్పుడు వరకు. ఎన్నో
జయాలను పొంది ఉంటాము. కానీ అవి పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తాయి, కానీ మనం చూసిన వారికి చెప్పిన వారికి కూడా అవి ఎలా ఉంటుందంటే వెటకారంగానే ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఎవరి కృపను బట్టండి? దేవుని కృపను బట్టి రక్షింపమని అడగాలి. యెహోవా తిరిగి రమ్మని అడుగుతుంది. ఎక్కడికి రమ్మని? మన ఇంట్లోకా కాదు, మన హృదయంలోనికి. మన హృదయంలోనికి రమ్మని దేవుని అడగాలి. అది మానేసి మనం ఏం చేస్తాం? నా కృప, దేవుని కృప ఎప్పుడు నిత్యము కూడా మన అందరిపైన ఉంటది. ఒకవేళ దేవుని కృప లేకపోతే మనం ఇలాగ నిలవబడలేము. మనం ఎప్పుడూ కూడా దేవుని కృప ఉండబట్టే మనం ఇలాగ ఉంటున్నాము. మరణమైన వారికి నిన్ను గుంచిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నిజమే కదండి, మనం ఇలా సజీవులుగా ఉన్నాము కాబట్టి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. అదే మృతులైన వారు ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. ఆయన ఎప్పుడన్నా ఏదో మాట సందర్భంలో గుర్తు చేసుకుంటాము, తర్వాత మళ్ళీ మర్చిపోతాము. అలాగే మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. అంటే మన గురించి వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, కానీ మనం సజీవులమై ఉన్నాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏ సందర్భంలోనే ఏదో ఒక మాటలు ఫలానోళ్ళు ఎలా ఉండేవారు అప్పుడు, అలాగే ఏదో మాట సందర్భంలో చేసుకుంటూ ఉంటాము. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నిజమే కదండి, పాతాళంలో అంటే ఏముంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మన పాపములు తప్ప కానీ ఏమీ ఉండవు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంటే ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకునే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోగలుగుతాము అంతే. అదే గాని మనం సమాధిలో చేయబడిన తర్వాత ఎవరు ఎలా ఉంటున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి కూడా తెలియదు. అది ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. మనం ఈ సజీవులుగా ఉన్నంతసేపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. దేవునికి హృదయపూర్వకమైన అర్పణలు అర్పించుకోవాలి. మన హృదయాన్ని దేవునికి చెల్లించుకోవాలి. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా కొరకు తేలుచున్నది, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది. మనము శ్రమలలో ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసేస్తాం. మనకి నిజమే కదండి, మన ఎంత ప్రార్థన చేస్తామో నిజంగా అది ఎవరికి కూడా తెలియదు. ఆ కష్టం తీరిపోయాక ఏం చేస్తామో వెంటనే మర్చిపోతాము. అలా ఉండకూడదు. ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనం కష్టం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడే కాదు, ప్రతి అప్పుడు కూడా దేవునికి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి. మన పడక కొట్టుకుపోయే అంతలా కాకపోయినా ఆవగింజంత విశ్వాసము కలిగి అయినా సరే మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గైకొనాలి. వాక్యంను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రార్థన జీవితం కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మన రాత్రవని పగలవని పడుకునేటప్పుడేంటి, లేచినప్పుడేంటి, మనం తిరిగినప్పుడేంటి, ప్రతి ఒక్క నిమిషమును కూడా దేవుని ఒకవేళ మనకు ఖాళీ లేదనుకో మనం నడుచుకుంటూ కూడా వెళ్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన ఎలాగైనా సరే దేవుడు ఆలకిస్తానని చెప్పుచున్నాడు. ఒకవేళ చాలా మంది తెల్లవారుజామున ప్రార్థన చాలా శక్తివంతమైంది అంటారు. అది నిజమే, అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే లోకమంతా ప్రశాంతంగా ఉంటది, అప్పుడు దేవుని సన్నిధికి చేరుతుంది నా ప్రార్థన అని చాలా మంది 2 గంటలకు లేచి చేస్తారు, 3 గంటలకు లేచి చేస్తారు, 4 గంటలకు లేచి చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థన అందులో నా నమ్మకము, నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే నాకు శక్తివంతమైన బోల్డ్ కార్యాలు జరుగుతున్నాయి అని నా నమ్మకము. ఒకళ్ళు ఏం చేస్తారంటే, నేను మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నాను అనుకో, నాకు మధ్యాహ్నం ప్రార్థన దేవుడు నాకు ఆలకించాడు, నేను ఫలాన్ని అనుకున్నాను, అది చేశాడు దేవుడు అని ఒకరికి ఒక్కొక్క నమ్మకం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ప్రార్థన ఏంటి, వాక్యం ఏంటి, ప్రతి ఒక్కరు ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటాడు. ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. రాత్రవని పగలవని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన ఎప్పుడు కూడా ఆలకిస్తూనే ఉంటాడు. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే కళ్ళు నిజమే కదండి, మనము ఒక పూట భోజనం చేయకపోయినా బాధ కలిగినప్పుడు ఏంటి గమ్ముని ఎవరైనా చూసారు, ఏంటి నీ మొక్క మలగున్నది, ఏంటి బాగోలేదా అని అంటాం. కానీ మనకి ఉన్న ఒంట్లో బాధను బట్టి అది అలా తెలుస్తూ ఉంటది వాళ్ళకి. అంతేగాని మన విచారము నా కన్నులు గుంటలు పడుచున్నవి అన్నాడు. నిజమే కదా, మనం ఏదన్నా సరే మనం ఒకవేళ రాత్రి నిద్రపోలేదు అనుకో ఏమంటారు, రాత్రి నిద్ర రాలేదా, కళ్ళు ఎలా ఉన్నాయి అని అంటారు. ఏం నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక బాధ. ఆ బాధ వల్లనే మన ముఖము వికారముగా కనపడుతుంది, మన కన్నులలో కూడా తేటగా ఉండదు.
మన ముఖంలో తెలిసిపోతుంది, మన మనసులో ఉన్న బాధ ముఖంలో తెలుస్తూ ఉంటుంది. అలాగే ప్రార్థన చేసి చేసి అలసిపోవడం వలన కన్నులు గుంటలు పడుచున్నవి అని చెప్పుచున్నాడు. బాధ చేత వారికి మనసు చివుకుమనుచున్నదని చెప్పుచున్నాడు. మన వాక్యమునకు లోబడి ఉన్నాం అనుకోండి, మనకు బాధలు కాదు కదా. కానీ నిజంగా అయితే ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే ఎవరైతే దేవుని పరిచర్యలో ఉంటున్నారో వారికి ఎక్కువ శోధనలు వస్తూ ఉంటున్నాయి. ఎప్పుడైతే మనం దేవునిలో ఎదుగుతున్నామో, ప్రార్థన ఎంత ఎక్కువ చేసుకుంటామో అంతే విధంగా సాతాను కూడా శోధిస్తూ ఉంటుంది. అలాగే ఎంత ప్రార్థన కలిగి ఉంటామో అంతగా 1000 రెట్లు సాతాను కూడా శోధిస్తూనే ఉంటుంది. మనం అలాంటి వాటికి లొంగకూడదు. మనం అవన్నీ కూడా కొట్టివేయాలి. అప్పుడు దేవునిలోనే మనం ఎదరికి వెళ్ళగలుగుతాం. అంతేగాని మనం దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎందుకు వస్తున్నాయి నాకు కష్టాలు అంటే, ప్రార్థన ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో అప్పుడే కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఎదుర్కొని ఎదరికి వెళ్ళాలి. అవి మానేసి నాకు బాధ కలిగింది కదా, లేకపోతే నేను ఇలా నీరసంగా ఉన్నాను కదా అని విడిచిపెట్టకూడదు ప్రార్థనా జీవితాన్ని. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఏంటదండి? నా యొద్ద నుండి తొలగిపోండి అని. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. మన రోదన ధ్వని దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరి రోదన కూడా వింటూ ఉంటాడు. మనం ఏం చేయాలి? అలాంటి ప్రార్థనను మాత్రం మన పాప జీవితంను విడిచిపెట్టాలి, మన అబద్ధపు జీవితంను విడిచిపెట్టాలి, మనం మోసపు మాటలను విడిచిపెట్టాలి. మనం ఇక్కడ అనేసి అక్కడికి వెళ్ళిపోయి నేను అనలేదు అన్నంతరానే దేవుడికి తెలియదా? మనం అన్నామో లేదో మనుషుల కంటే తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు ప్రతిదీని కూడా. యెహోవా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పుచున్నాడు. పాపం తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే. ఆ పాప జీవితంను విడిచిపెట్టమని చెప్పుచున్నాడు. మన ప్రార్థనలో ఎంత ఎలా మెలుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక్క పాప జీవితమును మాత్రమే విడిచిపెట్టమన్నాడు, మన పాపాన్ని మాత్రమే విడిచిపెట్టమన్నాడు. అంతేగాని పాపం చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. మన పాపం చేసినప్పుడు ఆయన చేరదీస్తానని ఏమాత్రం కూడా చెప్పట్లేదు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించు. ఎప్పుడు మన పాప జీవితం విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తానని చెప్పుచున్నాడు, మన విన్నపములను ఆలకిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడు మన పాప జీవితంను విడిచిపెట్టాలి. పాపం అంటే ఏదో పాపం చేయటమే పాపం కాదు. మన చూపు పాపం, మన నోట నుంచి వచ్చే మాట కూడా పాపమే. మనం నడిచే నడవడికలు కూడా తప్పుదారి చేసినా కూడా అది ఒక రకమైన పాపమే. మనం ఏదో పాపం చేస్తేనే పాపము కాదు. మనం మన చూపే మోహపు చూపు, మన చూపే పాపపు చూపు. అప్పుడు అలాంటి పాపపు చూపును కానీ అలాంటి పాప జీవితాన్ని కూడా విడిచినప్పుడు మన విన్నపములను ఆలకిస్తానని చెప్పుచున్నాడు యెహోవా నా ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఎప్పుడు నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఎప్పుడు నిజమే కదండి, దేవునిలో ఎదిగినప్పుడు మనకు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఆ మాటకు 10 మాటలు చదివామనుకో వాళ్ళకి వీళ్ళకి సమానం అయిపోతుంది. అక్కడతోటి ఇంకా పాపం మూట కట్టుకున్నట్టే. అది శత్రుత్వం ఇంకా అలాగ పెరుగుతూ ఉంటుంది. కానీ అది ఏదో అన్నదని అక్కడతోటి వదిలేసుకున్నాం అనుకో, అక్కడతోటి సమాధానం పడతాము, సమాధానం కలిగి ఉంటాం. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఒక మాటకి 10 మాటలు చెప్తున్నారు తప్ప కానీ ఎవరు కూడా సర్దుకునేవారు కానీ ఎవరు కూడా తగ్గింపు స్వభావం లేదు. పెద్దగా అరిచేసుకోవడం, పెద్దగా మాట్లాడటం ఇవే. దానివల్ల ఏమవుతుంది, చిన్నగా మాట్లాడినా కూడా అది ఏమవుతుందండి, ఏదో దెబ్బలాడేసుకుంటున్నారు, ఏదో అనేసుకుంటున్నారు అని. ఒక్కసారి అక్కడ ఒక్క నిమిషం తగ్గితే అక్కడ శత్రుత్వం రాదు, ఏది రాదు. మన శత్రువులందరూ కూడా సిగ్గుపడతారు. ఎప్పుడు మన పాప జీవితంను కానీ మన ప్రవర్తనను కానీ విడిచిపెట్టినప్పుడు మన శత్రువులు మన దరికి రాకోకుండా దేవుడు వారిని వెనక్కి మళ్ళిస్తానని చెప్పుచున్నాడు. మనము ఎప్పుడును కూడా ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞలను మాత్రమే గైకొనాలి. దేవునికి ఎప్పుడును కూడా మనము లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనము వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. నిర్గమకాండము 33:17 చూద్దాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. 33:17 నిర్గమకాండము 73 పేజీ.
కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించిన వారిని కరుణించదను. ఎవరి యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. ఎవరి యందు మనం కనికరపడాలండి? మన శత్రువుల యందు మనం కనికరపడాలి. మన శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు, అంతేగాని మన మిత్రులను ప్రేమించమని చెప్పలేదు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. మన దేవుడు చెప్పిన మాట మనం ఎక్కడ గైకున్నామండి? అబద్ధం ఆడొద్దు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, నరహత్య చేయొద్దు అన్నాడు. ఇందులో ఒక్కటి మనం చేస్తున్నామంటారా? ఒక్క ఆజ్ఞ కూడా అసలు పాటిస్తున్నామా? మనం ప్రార్థనా జీవితంలో కలిగి ఉంటున్నాము, కానీ అందులో ఎక్కడ మనం ఒక్క ఆజ్ఞను అయినా సరే కలిగి ఉంటున్నామంటారా? యెహోవా మాట చొప్పున మనం ఏం చేసాము? మనకు నచ్చింది చేస్తున్నాం అంతే తప్ప, కానీ దేవుని వాక్యమునకు కూడా ఎప్పుడు కూడా లోబడలేము. నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఎప్పుడు దేవుని వాక్యమును గైకునినప్పుడు, మనం దేవుని ఆజ్ఞలను గైకునినప్పుడు, 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞనైనా సరే బైబిల్ అంతట్లో మొదటి ఆజ్ఞ ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని. మన పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నాం మనం? అసలు ఒక్క నిమిషమైనా ప్రేమిస్తున్నామా? ఎక్కడి నుంచో వచ్చి ప్రేమించారు. నీ సహోదరుని ప్రేమించండి, నీ పొరుగు వారిని ప్రేమించండి అని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చి ప్రేమిస్తారు? మనలో మనమే ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అది మానేసి ఎక్కడి నుంచో వచ్చి ప్రేమిస్తారు. సహోదరుని ప్రేమించండి మొదట మనం ప్రేమిస్తే తర్వాత వాళ్ళు కూడా ప్రేమిస్తారు. అంతేగాని మనం ప్రేమించుకోకుండా వాళ్ళని ప్రేమించేయమంటంలో కూడా అది ఎంత మాత్రం కూడా వ్యర్థమే. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపుము. ఎప్పుడు సహోదరుని ప్రేమించినప్పుడు, శత్రువుని మిత్రువుని ప్రేమించినప్పుడు అప్పుడు ఆయన మహిమ మనకి చూపుతాడు. అంతేగాని ఆయన మహిమ చూపాలి అని అనుకుంటే మనము కూడా జాగ్రత్త కలిగి ఉండాలి కదా. దేవుని వాక్యంలో మనం ఎంత మెలుగుతున్నాము, మన మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన నడవడికను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవన్నీ మానేసి దేవుడా నీ మహిమను నాకు చూపు అంటే ఎలా వస్తుంది? రాదు కదండి. మనము ఎప్పుడు కూడా దేవుని ఏం చెప్పుచున్నాడు? నా ఎడల మీరును, మీ ఎడలనే నేను ఉంటానని చెప్పుచున్నాడు. దేవుని ఎడల మనం ఉంటే దేవుడు మన పిల్లల్ని, 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక పిల్లని ఇలా ప్రేమించి ఒక పిల్లల్ని ద్వేషిస్తే అప్పుడు ఏం చేస్తారు? ప్రేమించిన వాడేమో శత్రువు అయిపోతాడు. తర్వాత ఇప్పుడు ప్రేమించినంత సేపు బాగానే ఉంటాడు, కానీ తర్వాత ఉండి కొద్ది శత్రువు అయిపోతాడు. ఎందుకంటే మన ప్రేమ అలాంటిది ఆ బిడ్డ మీద. కానీ ప్రేమించిన వాడేమో మనల్ని ప్రేమిస్తాడు, ఎందుకంటే వాడికి ఆ ప్రేమ మనం చూపట్లేదు కాబట్టి. నా పిల్లలేంటి, మీ పిల్లలు, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఇప్పుడు ఈ రోజులు ఈ జనరేషన్లో ఇలాగే ఉన్నారు. పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మనలో సమానత్వం లేనప్పుడు మన బిడ్డల్లోనూ కూడా సమానత్వం రాదు. మనము కూడా దేవుని ప్రేమిస్తే దేవుడు మనలను ప్రేమిస్తానని చెప్పుచున్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు, కానీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇందులో ఏ ఒక్కటైనా సరే ఆచరించినను కూడా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలదు. మన మంచితనమే మన ఎదుట మనకి కనుపరుస్తుంది. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వారిని కరుణించేదను. ఎవని యందు కరుణింపబడేదనో వాని యందు కరుణింపబడేదని. ఇదే కదండి మనం అసలైంది చెప్పుకునేది. ఆయన మన మంచితనమును, నిజమే కదండి, మనం మంచితనమును కలిగి ఉంటే దేవుడు తిరిగి మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. మనం ఏది కోస్తున్నాం అనేది, మనం విత్తిన పంటనే మనము కోస్తాము, కానీ మనము వడ్లు వేసి ధనియాలు కొయ్యాలంటే కొయ్యలేము. ఏమి విత్తుతామో అది మాత్రమే. మంచితనం అనే పంటను వేస్తే మంచితనం అనే పంట మనకు తిరిగి వస్తుంది. అది మానేసి మనము ఏం చేస్తున్నాము? మన శత్రువులను కాదు కదా, మన పొరుగు వారిని కూడా ప్రేమించలేకపోతున్నాము. ప్రతి ఒక్కరును కూడా మన సహోదరుని ప్రేమించమని అంటున్నారు, శత్రువులను ప్రేమించమన్నారు, కానీ ప్రేమ కలిగి మనము ఉండట్లేదు. కరుణ చూపించేది ఎవరి యందు కనికరపడినా వాని యందు కనికరపడేదేనని. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడా. నేను ఎప్పుడు దేవునికి మనము విధేయత కలిగి లేనప్పుడు, దేవునికి లోబడినప్పుడు, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, నీవు నేను కూడా వాక్యమునకు కలిగి ఉండాలి. మన సహోదరుని మనం ప్రేమిద్దాం, మన శత్రువుని మనము ప్రేమిద్దాం. మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము ప్రార్థన, కానీ ప్రార్థన పెట్టుకుంటున్నాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాము?
మన ఇష్టానుసారంగా ఉంటున్నాము. అది కాదు, మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ప్రార్థనకి వెళ్ళాను, ఈరోజు ఇలా చెప్పారే, దానిని బట్టి నేను ఇంతలో కాకపోతే ఒక ఆవగించేంత అయినా సరే నేను కలిగి ఉండాలి అని మనము కలిగి ఉండాలి. అది మానేసి ఒక చెప్పడం చాలా ఈజీ, నేను ఒప్పుకుంటాను, కానీ చేయటం చాలా కష్టం. కానీ ఒక్కసారి మనం ప్రయత్నించే కదా కష్టమో సిలువ అనేది తెలిసేది. మనం ప్రయత్నించుకోకుండానే అలాగే చెప్తారే, అలాగే మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు చూస్తున్నాము, ఫోన్లో చూస్తున్నాము, వింటున్నాము, కానీ మన హృదయంలో నాటుకోవడానికి మనం ఎందుకని మన హృదయంలో నాటుకోవట్లేదు? ఎందుకంటే మనలో విశ్వాసం లేకపోవడం వల్లనే. మనం విశ్వాసంగా ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. మనం వేషధారుల వలె కాదు, నీతిమంతులుగా ప్రార్థన చేద్దాం. అది మానేసి మనం వాక్యం వినేస్తున్నాము లేకపోతే చేసేస్తున్నాము, అది ఎప్పుడునూ కూడా అది వ్యర్థమైనది. విన్నా దానిని మన హృదయంలో నెమర వేసుకోవాలి. నెమర వేసుకుని దాని ద్వారా ఎదరికి వెళితే మనకి ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఒక్కసారి దేవునిలో మనము నీతిగా నిజాయితీ కలిగి ఉందాము, వాక్యమునకు లోబడి ఉందాము. ప్రతి ఒక్కరు కూడా మన సహోదరు మనం తిట్టారని తిట్టడం కాదు, అన్నారని అనడం కాదు. ఒకవేళ ఒక్క నిమిషం అక్కడ తగ్గించుకుంటే మనకి ఏది కూడా మన దరికి రాదు, మన శత్రుత్వం కాదు కదా, ఏది రాదు. మనం పొరుగు వారిని ప్రేమిద్దాం, ఎక్కడి నుంచో వచ్చి ప్రేమించడం, మనలో మనమే ప్రేమ కలిగి జీవిద్దాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడైంది. స్థుతులకు ఆశీర్వాడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. వాక్యము నాయన ప్రభా విని ప్రభ దాని ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. దళికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడివయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబాలను కానీ ప్రభా, వారి బిడ్డలను కానీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారి సొంత ఇల్లుల కోసం ప్రభా కలగజేయమని అడుగుచున్నాను ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలు నీకు తెలుసు కానీ మాకు తెలియదు నాయన ప్రభా. వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన పెట్టుకున్న ఈ గృహాన్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఈ 7 వారాల్లో నాయన ప్రభా ఒక్క పాపి అయినను ప్రభా రక్షింపబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు విరిగి నలిగిన మనసులు దయచేయమని అడుగుచున్నాము నాయన. నీ వాక్యంలో వెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలో నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతో మంది ఎంతో శోధనలతో ఉన్నారు నాయన ప్రభా. వారి శోధనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మా గ్రామంలో ప్రభా మనశ్శాంతి లేక చాలా మంది చాలా కుటుంబాలలో ఉన్నాయి నాయన ప్రభా. వారందరికీ నాయన ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేకున్నారు నాయన ప్రభా, వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచిన వారి ప్రభా ప్రయాణం చేసిన వారి అందరినీ కూడా వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడికల్కి వెలిచినారు ప్రభా, వారినైనా ప్రభా వారి మెడికల్లో వచ్చేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు వెళ్ళాలని చాలా మంది ప్రయాణాలు పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారి ఎముకలకు శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. తల్లిదండ్రులు విడిచి, బిడ్డలు విడిచి, భర్తలు విడిచి, భార్యలను విడిచి వెళ్ళి ఉన్నారు ప్రభా. వారికి నీవే సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ గృహంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ మెండైన దీవెనలు ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఈ కూడికల ప్రభా ఎందుచేత అయితే పెట్టి ఉన్నారో మీకు తెలుసు కానీ మాకు తెలియదు నాయన ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. యవనస్తులు ఉన్నారు నాయన ప్రభా, యవనస్తులు త్రొట్టులో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బాలికలు ఉన్నారు ప్రభా, బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలుడు నడవలసిన ప్రభా వారికి నేర్పమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ గృహం చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదత్తలు కావలమని నా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.